10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సీతారామ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్లు మీరు చేయలేని పనిని 6 నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోయారు. ఎందుకంటే మీ చెత్త బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పుతే పలుగొట్టారు మిమ్మల్ని ఆల్రెడీ. ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశించలేము. తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు, మీ పట్ల ఉన్న నీలి మేఘాలు తొలగిపోయినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో 39 ఎమ్మెల్యేలు ఇచ్చిన, పార్లమెంట్కి వచ్చే వరకల్లా గుడు 0 ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో 2 నాకు తెలిసి డిపాజిట్ పోయింది ఎంపీలలో, అంతేనా? డిపాజిట్ లేకుండా ఓడగొట్టిన సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మనుషులను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? 20 ఖమ్మంలో స్పీచ్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కంప్లీట్ చేసిన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. ఆ సీతారామ ప్రాజెక్టును 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు ఇలా ఈయన పోయి రిబ్బన్ కటింగ్ చేసి ఈయననే చేసినా అని చెప్పుకుంటాడు. ఈ పిఆర్ స్టంట్లతోని, ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజల అమాయకులని మీరు అనుకుంటారు. కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి.